గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. సంఘములో లేక ఒక విశ్వాసులో ఉండకూడని లక్షణాలు ఇవన్నీ కూడా శరీర కార్యములు. హృదయంలో నుంచి ఏవి బయలుపరచబడుతున్నాయో అనేటువంటి విషయాన్ని కూడా నేను మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్ళి నేను మీకు చూపించాను. ఒక మనిషి హృదయంలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనిషి ఆలోచిస్తాడు అనేటువంటి దాని గురించి కూడా నేను మీకు ముందే తెలియజేసినాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇప్పటి వరకు ఎన్ని ధ్యానం చేసుకున్నాం? 3 అయిపోయి. ఇప్పుడు 4వది ఏంటిదంట? విగ్రహారాధన. విగ్రహారాధన గురించి మనం ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు మీరేమంటారంటే, లేదు మేము విగ్రహారాధన చేస్తలేము, అసలు అవి ఎప్పుడో విడిచిపెట్టినాము, వాటితో అసలు మాకు సంబంధమే లేదు, ఇప్పుడు విగ్రహారాధన గురించి మాకెందుకు అనుకుంటా ఉంటారేమో కొంతమంది. కానీ విగ్రహారాధన అనేది ఇంకా మన హృదయంలో ఉన్నది. మనం ఇంకా దాన్ని పాటిస్తూ ఉన్నాం, ఇంకా మనం దాన్ని ఆచరిస్తూ ఉన్నాం అనే దానికి నేను కొన్ని విషయాలను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ విగ్రహారాధన అని అంటే ఏమనుకుంటాం మనం? చాలాసార్లు విగ్రహారాధన అంటే ఏమనుకుంటాం చెప్పండి? విగ్రహాలను పూజించడము, మనుషులను పూజించడము. సో దేవుని కంటే ఎక్కువగా దేనిని మనము ప్రేమిస్తామో అది విగ్రహారాధన అయి మన హృదయంలో ఉంటుంది. మన హృదయంలో దేనికి ఎక్కువగా మనము సమయం ఇస్తున్నామో, దేనిని ఎక్కువగా మనం ఇష్టపడుతున్నామో, దేనితో ఎక్కువగా మనం సమయం గడుపుతున్నామో అది మన జీవితంలో విగ్రహముగా నిలిచిపోతుంది అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకు దేవుడు రోజులో 24 గంటలు ఉన్నాయి సమయం. ఈ 24 గంటలలో మనం ఎన్ని గంటలు నిద్రపోతాం? మ్యాక్సిమంగా 8 గంటలు అంట. 8 గంటలు తీసేయండి 24 గంటల నుంచి. ఎన్నున్నాయి? 16 గంటలు ఉన్నాయి. ఈ 16 గంటలలో మనం ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, మనము ఏదన్నా పనికి వెళ్ళినా కానీ ఎన్ని గంటలు పోతాం? మళ్ళీ ఒక 8 గంటలు. ఇంకేనే మిగిలినాయి? ఈ 8 గంటలలో మనం తినడం కావచ్చు, మనం ఎవరితో మాట్లాడడం కావచ్చు కదా, ఏదన్నా చిన్న చిన్న పనులు చూసుకోవడం కావచ్చు. ఇవన్నీ ఎన్ని గంటలు అవుతాయి? దాదాపుగా తినడం, ఎవరితో కూర్చొని 2 నిమిషాలు మాట్లాడడం, ఫోన్ మాట్లాడడం, ఇవన్నీ కలిపి ఎన్ని గంటలు తీసేద్దాం? 4 అవర్స్ తీసేద్దామా? ఓకే, 4 అవర్స్ తీసేద్దామని చెప్పి చర్య అంటుంది. ఇంకెన్ని ఉంటాయండి? ఈ 4 అవర్స్ ఏమైతాయి మరి? చాలా మంది ఏమంటారంటే, నాకు సమయం దొరుకుతలేదు అన్న. ఏం దొరుకుతలేదు వీళ్ళకు? సమయం అస్సలు దొరుకుతలేదు నాకు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. ఎంతమంది మీలో ఉదయకాలము లేచి బైబిల్ చదివే అలవాటు ఉన్నది? కొంచెం పైకి ఎత్తా. అప్పుడప్పుడట రెగ్యులర్గా చదివే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రాత్రి పడుకునే టైం, అమ్మో ఇది ఎక్కువ ఉన్నట్టున్నది సంఖ్య.
ఓకే, సమయం దొరికినప్పుడల్లా. వెరీ గుడ్. సో ఎంతమంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ఉన్నది? దీనికి తక్కువ ఉన్నది సంఖ్య. అంటే ఎందుకు ఉంటలేదు? ఒకటే కారణం చెప్తాం మనం, ఇక్కడ నా టైం ఎక్కడ సరిపోతుంది, పొద్దున్న లేవాలి, పనులు చేసుకోవాలి, మళ్ళీ పనులకు పోవాలి, రావాలి, మళ్ళీ పనులు చేసుకోవాలి, తినడం పడుకోవడం అయిపోతుంది. సమయం లేదన్నా. ఏం లేదు? సమయం దొరకట్లేదన్నా నాకు అంటా ఉంటాం. అంటే ఇప్పుడు మనకు మిగిలిన 4 గంటలు, ఇప్పుడు చెర్రీ చెప్పినటువంటి 4 గంటలు ఏమైపోతున్నట్టు మరి? అవి ఈ 4 గంటలు ఎటుపోతున్నట్టు మరి కదా? అంటే వృధాగా దాన్ని మనము టైం పాస్ ఏం చేస్తున్నావురా ఇక్కడ అంటే, ఏం లేదు నా టైం పాస్. ఎటు పోతున్నా? టైం పాస్, ఇటు దాకా పోతున్నా. టైం ఏం చేస్తున్నాం మనం? వృధా ఖర్చు చేస్తున్నాం సమయాన్ని. సమయము విలువైనదా కాదా? విలువైన దాన్ని మనం ఎంత సులభంగా తీసేస్తున్నామో, చాలా సులభంగా దాన్ని ఖర్చు చేసేస్తున్నాం. ఇప్పుడు సన్ని ఎందుకు లేట్ అయింది అని అడిగినాం అనుకో, 7 అంకులు రాత్రి వచ్చే వరకు 11, 12 అయ్యే, పడుకొని లేచే వరకు ఇప్పుడే లేచిన, రెడీ అయ్యి వచ్చిన. అంటే ఎన్ని గంటలు పడుకున్నాడు? దాదాపు ఆయన పడుకోవాల్సిన దానికంటే ఎక్కువ పడుకున్నాడు. అర్థమవుతుందా? అంటే సన్నినని కాదు, సన్ని మన దగ్గర ఉంటాడు కాబట్టి చెప్తున్నా. చాలా మంది అలాగ వృధా చేస్తూ ఉంటారు సమయాన్ని అని చెప్తా ఉన్నా. అవునా కదా? కొంతమంది కావలసుకొని పనులు పెట్టుకుంటారు. ఇక్కడ మందిరము ప్రార్థన ఇక్కడ జరుగుతున్నప్పటికీ కూడా, ఇక్కడ ఆరాధన ఉంటున్నప్పటికీ కూడా కావలసుకొని మరి 10 గంటలకు ఆరాధన, 11 గంటలకు ఆరాధన అని తెలిసి కూడా మెల్లగా పోదాంతి అని కావలసుకొని మరి ఇంకేం చేస్తూ ఉంటారు? ఆలస్యం చేస్తా. అంటే టైం అంతా అంటే దేనికి ఇస్తున్నాం ఈ సమయాన్ని? నువ్వు దేవునికి ఇచ్చే సమయం దేనికైతే ఇస్తున్నావో, దేవునికి ఇచ్చే అటువంటి ఆ యొక్క విలువైన గొప్ప సమయాన్ని దేనికైతే ఇస్తున్నావో అది నీ జీవితంలో విగ్రహారాధన. మన జీవితంలో విగ్రహారాధన. దేవునికి ప్రాధాన్యతను ఇవ్వవలసిన సమయం అన్ని మనం ఎక్కువ సార్లు దేనికి ఇస్తూ ఉంటున్నాము? సెల్ ఫోన్కి, టీవీకి కదా. కొంతమంది యవనస్తులు అయితే వారి ఫ్రెండ్స్కి ఏం చేస్తున్నావు ఇంటికాడ? ఏం లేదురా భయ్, దా బయటికి పోదాం, బస్ అయిపోయింది. అంటే ఇక ఒక 2-3 గంటల దాకా రాడు. మళ్ళా ఒక్కొక్కసారి యవనస్తులు రాత్రి 11, 12 దాకా రారు. ఎడిపోయినవరు అంటే ఉట్టిగానే టైంపాస్, మా ఫ్రెండ్ తోటి పోయినా. ఏమైపోతుంది? సమయం అంతా విలువ లేకుండా అయిపోతా ఉన్నాయి. దేని కొరకు ఇస్తున్నావు సమయం అంతా? ఫ్రెండ్స్కి ఇస్తున్నాం, టీవీలకు ఇస్తున్నాం, సెల్ ఫోన్లకు ఇస్తున్నాం. ఇంకా ఎక్కువగా మనం బయట టైంపాస్ ఒంటరిగా గడిపేస్తున్నాం. ఇవన్నీ కూడా మన జీవితంలో ఏమైపోతున్నాయట? విగ్రహారాధనగా నిలిచిపోతున్నాయి. కొంతమంది సంపాదించుకోవడానికి వాళ్ళకి సమయం సరిపోతలేదు. చాలామంది 24 గంటలలో 12 గంటలు డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు, 14 గంటలు చేసే వాళ్ళు ఉన్నారు, 16 గంటలు చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకోసమో? ధనం ఆస్తి సంపాదించుకోవాలి. చాలా మంది షాపింగ్కి ఎక్కువ సమయాన్ని ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఎన్ని గంటలు పోతారు? స్త్రీలు అయితే వాళ్ళ దొడవదు ఇంకా షాపింగ్, చెప్పనక్కర్లేదు అనుకోండి. పురుషులు ఎట్లా పోయిట్లు వస్తారు అంతే, 1, 2 చూస్తారు, 3, 4 చూస్తారు, ఒకటి సెలెక్ట్ చేసుకొని వస్తారు. కానీ వీళ్ళకు ఆడ ఉన్నాయన్నీ ఆడ వరవాలి, నచ్చాయి, అన్ని నచ్చినట్టే అనిపిస్తుంది. ఇది బాగుంది అంటారు, అది బాగుంది అంటారు, చివరికి ఏదో ఒకటి పట్టుకొని వస్తారు. ఆడ సమయం ఎంత వృధా అవుతుంది? దాదాపుగా 2-3 గంటలు అక్కడ. వాడు అనుకుంటాడు వీళ్ళు కొనడానికి వచ్చిర్రా, చూడడానికి వచ్చిర్రా అనుకుంటాడు మనసులో, కానీ బయటికి చెప్పాడు. వీళ్ళు టైంపాస్ చేయడానికి వచ్చినట్టున్నారు అని అనుకుంటాడు మనసులో, అనుకుంటాడు కానీ బయటికి చెప్పాడు. కానీ లాస్ట్కి ఒకటి కొనుక్కొని వస్తారు అన్ని చూపించినాక. ఎక్కడ వృధా అవుతుంది? బట్టల షాప్లో వృధా అవుతుంది, టీవీల దగ్గర, సెల్ ఫోన్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర,
ఇట్లా మన సమయం అంతా కూడా మనము వృధా 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 గడిపేస్తా ఉన్నాం. దేనికైతే ఎక్కువగా సమయం ఇస్తున్నామో అది మన జీవితంలో ఏంటిదట, మన హృదయంలో ఏమున్నదట. ఇప్పుడు విగ్రహారాధన లేదండి, నా హృదయంలో అసలు విగ్రహారాధన లేదు అని చెప్పి మీరు అంటే కనుక ఇవన్నీ కూడా మీ జీవితంలో, మన జీవితంలో ఉన్నాయే. లేవని అంటారా ఎవరన్నా? లేదు లేదు అబ్బో నువ్వు చెప్పింది ఒక్కట్లేదు అనే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? లేదు. మరి ఇప్పుడు ఏంది? శరీర కార్యములలో ఇది ఎన్నోది? ఇది 4వది విగ్రహారాధన అనేది మన జీవితంలో ఉన్నది అని బైబిల్ చెప్తా ఉన్నది. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనతో చెప్తా ఉన్నది. అంటే ఇప్పుడు ఇవి ఉంటే 21వ వచనములో చివరిగా ఏమంటున్నాడు? ఇట్టి వాటిని చేయువారందరూ కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని నేను మీతో స్పష్టంగా చెప్తున్నాను. మొదటిది ఏంటిది? జారత్వం. రెండవది అపవిత్రత. మూడవది, 4వది. ఇప్పుడు ఈ 4 ఉన్నట్టే మన జీవితంలో. ఇంకా ముందుకు వచ్చి ఇంకెన్ని ఉన్నాయో అవన్నీ చూడాలి మనం తర్వాత. అంటే వీటన్నిటిని ఏం చేయాలట? ఇప్పుడు ఈ శరీర కార్యములన్నిటిని మనం ఏం చేయాలి? చంపేయాలి. ఏం చేయాలి? చంపేయాలి. ఆల్అవుట్ పెడితే దోమలు చచ్చిపోతాయా? ఏం చేస్తాయి? అవి స్పృహ కోల్పోయి పడిపోతాయి. మళ్ళా అది ఆల్అవుట్ అది అయిపోయినాక మళ్ళా లేస్తాయి. అంటే ఇప్పుడు దోమలకి ఏది పరిష్కారం? ఇప్పుడు బ్యాట్ ఉంటుంది ఒకటి, అది బట్టి కొడితే తప్ప చచ్చిపోవు. మన జీవితంలో కూడా ఉన్నటువంటి ఈ యొక్క అలవాట్లన్నిటినీ మనం ఏం చేస్తున్నామంటే కొద్దిసేపు పక్కకు పెడుతున్నాం. ఎప్పుడు కొద్దిసేపు అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు, గృహకుడికలు అయినప్పుడు, మీటింగ్లకు పోయినప్పుడు, వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, అప్పుడప్పుడు కొద్దిసేపు పక్కకుండు, ఇప్పుడు నేను వాక్యం చదువుకోవాలి అంటూ ఉంటాం. మళ్ళా అదైపోయిన తర్వాత మళ్ళా వెంటనే మళ్ళా వచ్చి అవి కూర్చుంటాయి. అంటే ఇట్లాంటి చెత్త జీవితం మన జీవితంలో, ఇలాంటి చెత్త అంతా మన హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు ఈ హృదయంలో ఉండగలుగుతాడా? పనికిరాని చెత్తతో మన జీవితాలను నింపుకుంటున్నాం, మన హృదయాన్ని నింపుకుంటున్నాం. మన హృదయంలో దేవునికి ఏమాత్రం కూడా స్థానం లేకుండా అనేకమైనటువంటి వాటితో మన హృదయాన్ని నింపుకుంటే పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలో ఉండగలుగుతాడా? ఉండలేడు. మరి ఏం చేయాలి? వీటన్నిటిని మనము చంపేసుకోవాలి. అందుకనే మనము బైబిల్లో నుంచి కొన్ని మాటలు చూస్తాం. విగ్రహాలను చేసుకొనకూడదు అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. హల్లెలూయా. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. 5వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, విగ్రహాన్ని చేసుకొనకూడదు, దేని రూపమునైనను చేసుకొనకూడదు, పూజింపకూడదు అని అన్నాడు. ఒకవేళ నువ్వు అట్లా చేస్తే గనక నీవు నన్ను ద్వేషించినట్టే. నేను రోషము కలిగినటువంటి దేవుడను అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండంలో కూడా మీరు ఒక మాట చూడండి. 4వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 24వ వచనం. మీ దేవుడైన యెహోవా దయించు అగ్నియు
రోషము గల దేవుడై ఉన్నాడు. ఇప్పుడు అదే అందులోనే 5వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. రప్పించుచు ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది ఏందనంటే, దేవుణ్ణి తప్ప దేవుని రూపాన్ని పెట్టుకొని దేన్ని కూడా మనం మొక్కద్దు అని అంటున్నాడు వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న, చాలా మంది ఇళ్లలో సిలువలు ఉంటాయి కదా, ఉంగరాల మీద ఉంటాయి. స్త్రీలకైతే మంగళసూత్రాల మీద ఉంటాయి. సిలువను మనం ఏం చేస్తున్నాం? బైకుల మీద, బండ్ల మీద, వాహనాల మీద సిలువ వేసుకుంటా ఉంటారు. ఓకే, రైట్, మంచిదే. ఇప్పుడు ఈ సిలువను ఏం చేస్తూ ఉంటారు మీరు? చెప్పండి. ఇట్లా ఇట్లా అనుకుంటారట, కళ్ళకి ఇట్లా అద్దుకుంటా ఉన్నాడు. ఎందుకు? ఆ సిలువ ఉన్న ఉంగరం కింద పడ్డది అనుకో, దక్కన తీసి ఏం చేస్తున్నారు? దేవుడు. ఏంటిది ఇది? దేవుడు. మీ ఇళ్లలో, చాలా మంది ఇళ్లలో, మన ఇళ్లలో యేసుప్రభు ఫోటోలు ఉంటాయి. యేసుప్రభు ఫోటోలు ఉంటాయి. మీరు చూసిరా యేసుప్రభు అట్లా ఉంటాడని? తెలుసా? మనకు తెలియదు. ఎవరో ఒక ఆర్టిస్ట్ ఊహించి ఇట్లా ఉండొచ్చు అని ఒక బొమ్మ గీశాడు. అదే మనం ఇళ్లలో ఈయన యేసుప్రభు అని చెప్పి మనం పెట్టుకున్నాం. మరి ఇప్పుడు ఆయన యేసుప్రభు ఆ ఫోటోలు పెట్టుకొని కూడా ఏం చేస్తారు? దండలు వేసే వాళ్ళు ఉన్నారు, అగరబత్తీలు పెట్టే వాళ్ళు ఉన్నారు, క్యాండిల్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరికి? ఆయన ఎవరిదో ఆ ఫోటో. యేసుప్రభు అట్లుంటాడని ఎవరు చెప్పారు? అర్థమవుతుందా? మనలో చాలా మంది కరెంటు వెలుగు రాగానే ఏం చేస్తున్నారు చెప్పండి? అరే, నేను చూసినా కాబట్టి చెప్తున్నా. ఏం చేస్తున్నారు? ఏంటిది? కరెంటు వెలుగు రాగానే ఇట్లా అంటున్నారు. అవునా? డబ్బులు కింద పడంగానే మళ్ళీ ఏం చేస్తున్నాం వాటిని? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాము? వీటన్నిటిని ఏమనుకుంటున్నాం మనము? ఇందులో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నాం మనం. ఈ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు దేనిని పూజించొద్దు, దేనికి నా రూపమును పెట్టొద్దు, నేనే సపరేట్. చాలా మంది దర్వాజలు, గడప, ఈ గడపలను ఏం చేస్తూ ఉంటారు? మొక్కుతూ ఉంటారు. చాలా మంది చీపురును కూడా మొక్కే వాళ్ళు ఉన్నారు. చాట, మనం బియ్యం జరుపుకునే చాట, దాన్ని కూడా మొక్కే వాళ్ళు ఉన్నారు. నిజం ఇవన్నీ? అవునా కాదా? ఇవన్నీ నిజమా కాదా? ఇవన్నిటినీ మనం ఏం చేస్తున్నాం? ఇందులో దేవుడు ఉన్నాడు, అందులో దేవుడు, ఇందులో అన్నిటినీ మనం ఏం చేస్తున్నాం? మొక్కుతున్నావు అని అంటే, దానికి లోబడుతున్నావు అని అంటే, అది నీకు ఏమవుతున్నదట? విగ్రహారాధన అవుతున్నది, విగ్రహం అవుతున్నది. చాలా మంది నక్షత్రాలను చూసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది సూర్యగ్రహణం అప్పుడు కొన్ని పనులు చేయరు, చంద్రగ్రహణం అప్పుడు కొన్ని పనులు. ఎందుకో నువ్వు వాటికి భయపడుతున్నావు అని అంటే అది ఏంటిది? నువ్వు దాన్ని దేవుడు అనుకుంటున్నావు, అదొక శక్తి అనుకుంటున్నావు. కానీ మీకు మనందరికీ తెలిసిన సత్యం ఏంది, తెలియని సత్యం ఏందని అంటే, వీటన్నిటికీ మించినటువంటి శక్తివంతుడు యేసయ్య. హల్లెలూయా. వీటన్నిటికీ ఉన్నటువంటి శక్తి కంటే అధికమైనటువంటి శక్తి కలిగిన వాడు మన దేవుడు. ఆ దేవుని యొక్క సృష్టి మనకు ఇచ్చి, ఇదంతా మీరు ఏలండి అని అన్నాడు దేవుడు.
అయితే మనం ఏం చేస్తున్నామంటే మనం సృష్టికి లొంగిపోతున్నాం, సృష్టికి మనం తలంచుతున్నాం. అవునా కాదా? చెప్పండి. అందుకని దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. రోమాపత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు. రోమాపత్రిక 1వ అధ్యాయం. దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని వ్యర్థులైపోయారు. అంధకారం అయిపోయింది. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. చూసారా ఏం చేసినారట? ప్రతిమ స్వరూపముగా మార్చారు. ఎవరి మహిమ స్వరూపం ఇది? దేవుని యొక్క మహిమ స్వరూపాన్ని ఎవరికి మార్చేశారు? క్షయమయ్యేటువంటి మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళ జంతువులకు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేసినారు. ఆవు దేవుడని మొక్కుతున్నారు. అవునా కాదా? కొంతమంది పురుగులను కూడా మొక్కేటువంటి వారు ఉన్నారు. నాగుపాము ఏంటది? పాము, అది విషసర్పము. దాన్ని ఏమంటున్నారు? మనలో కొంతమంది కూడా ఉంటారు, నాగు దేవత మొక్కాలి, పోతుంది, అదే పోతుంది. ఎవరి స్వరూపం ఇది? దేవాది దేవుని యొక్క స్వరూపము. అక్షయుడైనటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క మహిమను ఎవరికి ఆపాదిస్తా ఉన్నారు? దేవుని సృష్టికి, దేవుడు కలగజేసినటువంటి మనిషికి, పురుగుకి, జంతువుకి దేవుని యొక్క మహిమనిచ్చి మనిషిని మనిషిగా కొలవడం లేదు, కానీ ఆ మనిషిని దేవునిగా ప్రకటిస్తూ ఉన్నారు. మనిషి దేవుడు అవుతాడా? దేవుడు మనిషిగా వస్తాడు తప్ప మనిషి ఎప్పుడు దేవుడు కాదు. మనకెవరైనా ఆపదలో సహాయం చేసినప్పుడు నువ్వు దేవుడమయ్యా అంటావు. దేవుడు ఎట్లయిండు మనిషి? దేవుడు మనిషి రూపంలో వస్తాడు తప్ప మనిషి దేవుని రూపంలోనికి వెళ్ళలేడు. మనము ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే గనక పురుగులు, జంతువులు, చతుష్పాద జంతువులు, వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాము? దేవుళ్ళు దేవతలుగా, రాళ్లను, పుట్టలను, చెట్లను, వీటన్నిటిని ఏం చేస్తున్నారు? దేవతలుగా, దేవుళ్ళుగా కొలుస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు చేసి వచ్చినాయి గనక అలవాటు తప్పడం లేదు, మనం ఆచారం అనేది తప్పడం లేదు. ఇప్పటికి ఇంకా అదే ఆలోచన, అదే బుద్ధి, అదే జ్ఞానముతో ఇంకా కొంతమంది క్రైస్తవులు ఉండి ఉన్నారు. అందుకనే ఇంకేమన్నాడు చూడండి, ఇంకేమన్నాడు? 24వ వచనం, 25వ వచనం చూడండి. ఈ హేతువు చేత అంటే ఈ కారణము చేత అనుసరించి పరస్పర అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యుగ యుగముల వరకు దేవాది దేవుడు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్.
మనుషులందరూ కూడా సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా మీరు చూస్తే టీవీలలో దేవుడే లేడు అని ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి ఆన్సర్ ఉంటుంది. దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఎట్లా తేటపడుచున్నవి అని అంటే, ఆయన చేసినటువంటి సృష్టిని చూసినప్పుడు ఆయన యొక్క అదృశ్య లక్షణాలు అనేటివి బయటపడుతున్నాయి కనుక దేవుడు లేడు అనేటువంటి వాళ్ళలో ఇప్పుడు ఏమైపోయింది, ప్రశ్నార్థంగా మిగిలిపోయారు చాలా మంది. ఇప్పుడేమో అసలు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కొంతమంది లేడు 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 అని ప్రకటించిన వాళ్ళే దేవుడు ఉన్నాడు అని చెప్పి మరలా ప్రకటించడానికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. కారణం ఏంటిది? వారు పరిశీలన చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మనం చేసింది ఏంటిది? సృష్టికర్తకు బదులుగా సృష్టిని, కనిపించిన ప్రతి దాన్ని మనం పూజించినాం, కనిపించిన ప్రతి దాన్ని మనము ఆచరించున్నాం, ప్రతిదానికి మనము సాగిల పడతా ఉన్నాం, ప్రతిదానికి మనం లొంగిపోతా ఉన్నాం. ఎవరు ఏది చెప్తే దానికి మనము తలూపేస్తున్నాం, చేస్తా ఉన్నాం. ఇది విగ్రహారాధన. దేవుడికి చెందవలసినటువంటి మహిమ, దేవునికి రావాల్సినటువంటి మహిమ విగ్రహాలకు ఇవ్వకూడదు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మన జీవితంలో ఎన్నో 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 విగ్రహారాధనలు ఉన్నాయి. ఎన్నో ఎన్నో దేవుని కంటే ఎక్కువగా మన హృదయంలో వాటన్నిటిని మనం నింపుకొని భద్రపరచుకొని, దేవా నా హృదయంలోనికి రా, దేవా నా హృదయమును నువ్వు చూడు, దేవా నా హృదయాన్ని దర్శించు, నా హృదయంలో నీవే ఉండే యేసయ్యా అని చెప్పి మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం. ఉంటాడా? వస్తాడా? అవకాశం ఉందా? దేవుడు ఎవరి హృదయంలోనికి బలవంతంగా రాడు. నేను వస్తా. నేను ఎప్పుడు కూడా దేవుడు బలవంతము చేయడండి. నువ్వు రమ్మంటే ఆయన వస్తాడు, నువ్వు పిలిస్తే ఆయన పలుకుతాడు, నువ్వు ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. అందుకే మన జీవితంలో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి, కానీ మన హృదయంలో నుంచి ఇంకా ఈ యొక్క ఆచారాలు, ఈ పద్ధతులు, విగ్రహారాధన ఇవన్నీ కూడా మన హృదయంలో నుంచి తొలగిపోవడం లేదు. అన్నీ మారుతున్నాయి. మన హృదయం మారడం లేదు, మన జీవితం మారడం లేదు, మన విధానం మారడం లేదు, మన ఆచారాలు మారడం లేదు, మన పద్ధతులు మారడం లేదు. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత ప్రసంగాలు చేసినా మరలా మనం ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా మన జీవితాలు ఉండిపోతున్నాయి. అందుకనే యేసు ప్రభు కూడా ఎవరిని బలవంతం చేయడు. చేస్తాడా? బలవంతం చేస్తాడా? నువ్వు మారు అంటాడా? అస్సలు బలవంతం చేయడు. అందుకని ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన 3:20. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. బలవంతం చేస్తాడా దేవుడు? తలుపు దగ్గరుండి తడుతూ ఉంటాడు, తలుపు కొడుతూ ఉంటాడు. చాలా సందర్భాలలో కొంతమంది ఇళ్ళకు రమ్మనక ముందే దూసుకుపోతారు. తప్పు కదా అట్లా పోడు? డోర్ తీసుందంటే వెళ్ళిపోతూనే ఉంటారు కదా. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు ముందుగా ఎవరైనా ఉన్నారా అని అంటాం, లేకపోతే డోర్ కొడతాం, ఉన్నారా. అది డోర్ లోపల గడి పెట్టినా పెట్టకపోయినా, డోర్ సగము తీసున్నా మన పద్ధతి ఏంది అని అంటే ముందుగా మనము వారిని పిలవాలి, తర్వాత డోర్ కొట్టాలి, తర్వాత నేను రావచ్చా లోపలికి అని అడగాలి. ఒకవేళ వాళ్ళకు మనల్ని లోపలికి పిలుచుకోవడం ఇష్టం లేకపోతే వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడతారు మనతో. అంతసేపు నిలబెట్టి మాట్లాడుతున్నారు అంటే మనం లోపలికి రావడం వాళ్ళకి ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి. అక్కడే ప్రార్థన చేసి వెనక్కి వెళ్ళిపోవాలి. దేవుడు కూడా ఎవరిని బలవంతం చేయడు. నువ్వు రమ్మంటే వస్తాడు, నువ్వు రమ్మంటే వస్తాడు, నువ్వు పిలిస్తే వస్తాడు. నా హృదయంలోనికి రా అంటే నీ హృదయంలో ఉన్న చెత్తంతా తీసి
నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని, దేవా నా ఇల్లు పరిశుభ్రంగా ఉంది, నా హృదయం పరిశుభ్రంగా ఉంది, నువ్వు రా దేవా అంటే ఆయన వస్తాడు. మన ఇల్లంతా చిందరవందరము చేసుకొని గెస్టులు వచ్చినప్పుడు రండి 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 లోపలికి రండి అంటే వస్తారా? ముందు అదంతా సాఫ్ చేసుకోమని చెప్పి అక్కడ బయటనే నిలుచుంటారు. మన హృదయంలో ఉన్నటువంటి ఈ చెత్త అంతా, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, విగ్రహారాధన, అభిచారము, మోసము, దొంగతనాలు, మోసం, ఇవన్నీ కూడా తీసేసుకొని అప్పుడు యేసయ్యా నా హృదయంలోనికి రా, నా హృదయం నీ కొరకు సిద్ధపరిచిన, నీ కొరకు పరిశుభ్రంగా వచ్చిన, నువ్వు రా యేసయ్యా అంటే ఆయన వస్తాడు. అప్పుడు వచ్చి ఏం చేస్తాడంట? నేనును అతడును కలిసి, అబ్బా ఎంత మంచి సహవాసం. హల్లెలూయా. ఆయనను మన దగ్గరికి వస్తా ఉన్నాడు, మన హృదయంలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు, మనతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆయనను రాకుండా ఆపేది మనమే. డోర్ తీయడం లేదు. ఎందుకనంటే మన ఇల్లు శుభ్రంగా లేదు, దేవుడు ఉండడానికి అక్కడ చోటు లేదు. దేవుడు ఉండడానికి చోటు ఉంటే మనం ఏం చేస్తాము? డోర్ తీస్తాం. అక్కడ స్థలం లేదు. ఎందుకంటే మన ఇల్లంతా, మన హృదయం అనేటువంటి ఇల్లంతా కూడా దేంతో నిండిపోయింది? చెత్త. దేవునికి ఇష్టం లేని పనులతోటి నిండిపోయింది, ఆచారాలతోటి నిండిపోయింది. ఇప్పుడు రా యేసయ్యా అంటే ఆయన రాడు. ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. అందుకని ఆయన ఎవరిని కూడా బలవంతము చేయడు. అందుకనే 21:8 ఏమన్నాడు చూడండి. ప్రకటన 21:8. ప్రకటన 21:8. పిరికి వారును, అవిశ్వాసులను, అసభ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అభివృద్ధులందరూ అగ్ని గంధకములతో మండు గుండములలో పాలు పొందుదురు. అగ్ని గంధకములో మండు గుండములలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మొదటి మరణం భూమి మీద మన ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం విడిచిపెట్టి. రెండవ మరణం ఏంటంటే ఆత్మ వెళ్ళి నరకంలో పడుతుంది. అదే రెండవ మరణం. అందుకనే మనం చదువుకున్నటువంటి గలతీ పత్రికలో కూడా 21వ వచనంలో ఏమన్నాడు? వీటన్నిటిని చేయవారు, వీటి యందు నమ్మకం ఉంచు వారందరూ కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని నేను మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మనందరికీ దేవుని రాజ్యం వెళ్ళాలని ఆశ ఉందా లేదా? దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ మనం కడుక్కోవాలి. ఆల్రెడీ యేసయ్య మనల్ని కడిగాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించి మనల్ని కడిగినాడు, పవిత్రులుగా చేసినాడు. కానీ మనం ఏమైపోయినాము? మరలా తప్పిపోయినాము, వెనుకకు పోతున్నాము, ఆచారాల దిక్కు వెళ్ళిపోతున్నాము, ఎవరు ఏది చెప్పితే అది నమ్ముతా ఉన్నాము. ఇది చేయకపోతే కీడు జరుగుతుందట అంటే అది చేస్తా ఉన్నాము. అందుకనే మనకు వాక్యము తెలిసి ఉండాలి, బైబిల్ చదువుకుని ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఎట్లా ఉండమంటున్నాడు అనేటువంటి విషయాలు మనము దేవుని యొక్క వాక్యము చదువుతూ నేర్చుకోవాలి. కనుక శరీర కార్యములన్నీ కూడా చేసేటువంటి వారు దేవుని రాజ్యము పోరని స్పష్టముగా మన వాక్యంలో చూస్తున్నాము. కనుక ఇప్పుడు మన జీవితంలో ఉన్నాయా లేదా విగ్రహారాధన? చెప్పండి, ఉన్నదా లేదా? చెప్పండి. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇవన్నీ మనకు తెలియని కాదు. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనకు తెలియని కాదు. తెలుసా లేదా? ఇవన్నీ మనకి ఇంతకు ముందు తెలుసు. చాలాసార్లు వాక్యం వింటున్నాం, చాలాసార్లు చాలా మంది బోధించి ఉండవచ్చు. ఇవన్నీ మనము కంటత చేసుకొని ఉండవచ్చు. బైబిల్ ఇప్పటికే 10-20 సార్లు ముగించిన వారు ఉండవచ్చు. కానీ మిస్ అవుతున్నాం, పాటించడం లేదు, దేవుని మాటను మనం వినడం లేదు. అవునా కదా?
దేవుని మాటను వినకుండా మనం ఎన్ని చేసినా దేవునికి అవసరం లేదు. అవసరం ఉంటుందా దేవునికి? అందుకనే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆకాశము ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను కని పెంచి పెద్ద చేసినా వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. వారు నా మాట వినడం లేదు. మాట వినకుండా ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అమావాస్యలు చేస్తున్నారు, ఇంకా దాన ధర్మాలు చేస్తున్నారు, ఇంకా అన్ని చేస్తున్నారు. దేవుని మందిరానికి చక్కగా వస్తున్నారు, ప్రతి ఆదివారం వస్తున్నారు, ప్రతి సమయంలో ప్రార్థన సమయంలో వస్తున్నారు, సమయం తప్పకుండా వస్తున్నారు. కానీ దేవుడికి కోపం వచ్చేది ఎక్కడ? నా మాటినండి. ఫస్ట్ మీరు ఎన్ని చేస్తే నాకేంది, మీరు నా మాట వింటే నాకు సంతోషం. మీరు నా మాట వింటే మీ అందు నేను, నా అందు మీరును నిలిచి ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. చదవండి అన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయం